Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. ఇండియాలో ఉంటే బెటరా లేకపోతే అబ్రాడ్కి వెళ్ళి చదువుకుంటే బెటరా? ఇండియాలో తీసుకుంటే రఫ్గా మనకి ప్యాకేజ్ వస్తే 3 lakhs to 4 lakhs ఎంట్రీ ప్యాకేజ్ ఆఫ్టర్ బీటెక్. బట్ ఇదే మన అబ్రాడ్లో చేసినట్లయితే బేసిక్ వేజ్ వచ్చేటప్పటికి కనీసం ఇది స్టార్ట్ ఫ్రమ్ 30,000 euros నుంచి 40,000 euros. అంటే యుఎస్ఏ అండ్ కెనడా వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్ ఎవరైనా కానీ కొంచెం ప్రాబ్లం అనేది కూడా ఫేస్ చేస్తున్నారు. అవును, ఇప్పుడు లాస్ట్ 1 weekలో చూసుకుంటే 500 స్టూడెంట్స్ ఫ్రమ్ యూఎస్ఏ గాట్ డిపోర్టెడ్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు యూరప్కి చాలా డిమాండ్ పెరిగింది. అయితే మేము గత 18 ఏళ్లుగా విదేశ్ కన్సల్ట్స్ వీఆర్ ఓన్లీ ప్రమోటింగ్ యూరప్ అండ్ ఆల్మోస్ట్ లైక్ మోర్ దెన్ 15,000 స్టూడెంట్స్ ఓన్లీ యూరప్కి పంపించున్నాము. జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ ఈ దేశాల్లో ఫండ్ లైక్ ట్యూషన్ ఫీజ్ అనేది కంప్లీట్లీ ఫండెడ్ బై ద లోకల్ గవర్నమెంట్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఆర్ డ్రీమ్. నేను మీ చాణక్య. మరి ప్రెజెంట్ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో స్టూడెంట్స్కి వస్తున్న పెద్ద డౌట్ ఏదైనా ఉందంటే ఏంటంటే మనము బయట కండిషన్స్ అయితే ఏదో చాలా డిఫరెంట్గా ఉన్నాయి, స్టాక్ మార్కెట్స్ పడిపోతూ ఉన్నాయి, ఏదో ఆంక్షలు పెడుతున్నారు, ఎలా ఉండబోతుంది అని ఒక భయం అనేది కూడా వస్తుంది. అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలనుకుంటున్న స్టూడెంట్స్ మెయిన్గా ఇండియాలో ఉంటే బెటరా లేకపోతే అబ్రాడ్కి వెళ్ళి చదువుకుంటే బెటరా, ఈ డౌట్ అయితే ఉంటుంది కదా. మరి దీనికి క్లారిటీ ఇవ్వడానికి మనతో పాటు కూడా మరి సాయినాథ్ గారు ఉన్నారు మనతో పాటు. మరి ఆయన విదేశ్ కన్సల్ట్స్ యొక్క డైరెక్టర్. మరి ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ చాణక్య. ఎలా ఉన్నారు సార్? ఎక్సలెంట్, థ్యాంక్ యూ. అండ్ బయట ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక పానిక్ మూడ్ అనేది కూడా అందరి లెవెల్లో కనిపిస్తుంది. ఏంటంటే అసలు ఆ స్టాక్ మార్కెట్ పడడం కానీ, జాబ్స్ అనేది వెళ్తున్నాయి వస్తున్నాయి, ఇలా అన్ని ఒక పానిక్ మోడ్లో జరుగుతుంది. ఏంటంటే ఎవరైతే అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఏంటంటే ఇండియాలో ఉండాలా లేకపోతే అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలా, ఇలాంటి సిచ్యువేషన్స్లోనే ఒక డౌట్ వస్తుంటుంది. మరి దాని గురించి మీరు ఏమంటారు? సో ఇది చాలా రిలవెంట్ క్వశ్చన్ అట్ ద రైట్ టైం చాణక్య. సో ఎందుకంటే నేను కూడా రెగ్యులర్గా స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను కదా, అందరూ ఇదే కొద్దిగా డైలమాలో ఉన్నారు, ఏంటి ఇండియాలో ఉంటే బెటరా అబ్రాడ్లో ఉంటే బెటరా అని. అయితే ఖచ్చితంగా సో దేర్ ఆర్ వేరియస్ కోర్సెస్ విచ్ యాక్చువల్లీ లైక్ ఇండియాలో మనకు బెటర్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సర్వీసెస్ కానీ, లా కానివ్వండి, ఆర్ మెడిసిన్లో స్పెషల్ ఫీల్డ్స్, వీటన్నిటికీ అయితే ఇండియా ఇస్ డెఫినెట్లీ నో డౌట్ గుడ్ ఆప్షన్. అయితే ఇది కాకుండా మనకేంటంటే అబ్రాడ్లో సంబంధించి డేటా సైన్సెస్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ ఆర్ రెన్యూబుల్ ఎనర్జీ ఇలాంటి వాటన్నిటికీ ఏంటంటే బయట దేశాల్లో అవకాశాలు ఎక్కువ. అంటే మనకేంటంటే బేసికలీ చాలామంది చూసేది ఇక్కడ స్టడీస్కి అక్కడ స్టడీస్కి తేడా ఒకటే కాకుండా, ఒకటి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే, రెండోది వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళకి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్. రైట్. దాని ద్వారా ఏంటంటే వాళ్ళు ఇంకో కొత్త కంట్రీ వాళ్ళతోటి ఎలా మింగిల్ అవ్వాలి ఇవి తెచ్చుకుంటారు. దీనికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనకి కంపారిజన్ బిట్వీన్ ద ఎర్నింగ్ పొటెన్షియల్స్. సో మనకి ఇండియాలో తీసుకుంటే రఫ్గా మనకి ప్యాకేజ్ వస్తే లైక్ ఇట్ విల్ బీ ఇన్ ద రేంజ్ ఆఫ్ అబౌట్ ఒక 3 lakhs to 4 lakhs ఎంట్రీ ప్యాకేజ్ ఆఫ్టర్ బీటెక్ ఆర్ ఎంటెక్ చేసినా కూడా ఇంచుమించు అంతే ఉన్నాయి. బట్ ఇదే మన అబ్రాడ్లో చేసినట్లయితే అక్కడ ఫీ స్ట్రక్చర్ లైక్ కొద్దిగా పెట్టుకోగలిగి వాళ్ళు వెళ్తే కనుక అక్కడ వాళ్ళకి బేసిక్ వేజ్ వచ్చేటప్పటికి కనీసం ఇది స్టార్ట్ ఫ్రమ్ 30,000 euros నుంచి 40,000 euros. అంటే ఇండియన్ కరెన్సీలో ఒక 30 లక్షల నుంచి 40 లక్షల రూపాయలు సంవత్సరానికి వాళ్ళు అక్కడ ఎర్న్ చేయగలుగుతారు. సో ఇట్ ఈస్ ఎ షిఫ్ట్ ఆఫ్ ఆల్మోస్ట్ 10 times. సో ఆబ్వియస్లీ ఈ అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంతవరకు ఎక్కువ ఐటీ ఆర్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ వీటన్నిటికీ కూడా అబ్రాడ్ వెళ్ళడం అనేది ఈ రోజుల్లో ఉన్న సిచ్యువేషన్లో కూడా మంచి ఆప్షన్. ఓకే, వీసా ఇష్యూస్ వరకు వచ్చేటప్పటికి ఎక్కువగా యుఎస్ఏ అండ్ కెనడా వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్ ఎవరైనా కానీ కొంచెం ప్రాబ్లం అనేది కూడా ఫేస్ చేస్తున్నారు. అవును. ఇంకొంతమంది అయితే వీసాస్ వచ్చిన తర్వాత కూడా వెళ్ళడానికి ఎందుకు ఆలోచిస్తూ ఇట్లా వెళ్ళిపోతారు. ఇలాంటి టైంలో యూరోపియన్ కంట్రీస్ అనేది కూడా ద బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చా? అబ్సల్యూట్లీ చాణక్య. యాక్చువల్గా లైక్ నా దగ్గర ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యి ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ యూఎస్కి F1 వీసా వచ్చి ఒక 6 నెలలు అక్కడ చదివి ఆ తర్వాత దే అగైన్ రిటర్న్ బ్యాక్ వాలంటరీలీ. రిటర్న్ బ్యాక్ వాలంటరీలీ. ఓకే. బికాస్ దే వర్ సో మెనీ కన్ఫ్యూజన్స్. అండ్ ఒక పార్ట్ టైం జాబ్ చేస్తే తప్పు, ఒక చిన్న డ్రైవింగ్ స్పీడ్గా నడిపితే తప్పు, అండ్ ఏ చిన్న మిస్టేక్ చేసినా కూడా అది వెంటనే సర్వీస్లో అప్డేట్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్ 1 weekలో చూసుకుంటే 500 స్టూడెంట్స్ ఫ్రమ్ యూఎస్ఏ గాట్ డిపోర్టెడ్. 500 స్టూడెంట్స్ని వాళ్ళ వీసాలు రిఫ్యూజ్ చేయడం జరిగింది. సో ఎగ్జిస్టింగ్ వ్యాలిడ్ వీసాని వాళ్ళు రిఫ్యూజ్ చేయడం జరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ చాలా ప్యానిక్ అయితే జరుగుతోంది అక్కడ. ఆ తర్వాత కెనడా చూసుకుంటే కూడా కెనడాలో అక్కడ పొలిటికల్ టర్మాయిల్ ఒకటి, తర్వాత వచ్చేటప్పటికి ఇప్పుడు అమెరికా పెట్టిన ఆంక్షలు, ఈ సిచ్యువేషన్స్లో అంటే కెనడా ఈజ్ ఆల్సో నాట్ హ్యావింగ్ దట్ ఫ్లేయర్. వాస్తవానికి యాక్చువల్లీ ఇండియాకి మనకు బెస్ట్ కంట్రీస్ అంటే మనం ఇన్నాళ్ళు చూసింది ఫస్ట్ అమెరికా చూసాము, ఆ తర్వాత కెనడా చూసాము, ఆ తర్వాత కొద్ది గొప్ప ఆస్ట్రేలియా.
అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా వీసా సక్సెస్ రేట్ తగ్గింది. సో ఇందువల్ల ఏంటంటే మనకి ఎప్పుడైతే టాప్ 3 డెస్టినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ టాప్ 3 డెస్టినేషన్స్ ఇప్పుడు లాస్ట్ 3కి వచ్చాయి. సో ఇప్పుడు ఆబ్వియస్లీ ఏంటంటే స్టూడెంట్స్ అందరూ కూడా దే ఆర్ లుకింగ్ ఎట్ అ సస్టైనబుల్ అండ్ ఆల్సో రిలయబుల్ ఎడ్యుకేషన్ డెస్టినేషన్. తద్వారా వెళ్ళిన తర్వాత వాళ్ళకి అక్కడ సర్ప్రైజులు ఎక్కువ లేకుండా వెళ్ళి అంత కష్టపడి వీసా తెచ్చుకుని వెళ్ళి మళ్ళీ వాళ్ళు తిరిగి పంపడం ఏంటి, ఆ తర్వాత జాబ్ రాకపోవడము ఇలాంటి టెన్షన్స్ లేకుండా ఉన్న కంట్రీస్ని వాళ్ళు చాలా చూస్ చేసుకోవడంలో ముఖ్యంగా ఈ రోజున యూరప్కి చాలా డిమాండ్ పెరిగింది. అయితే మేము గత 18 ఏళ్లుగా విదేశ్ కన్సల్స్లో వీఆర్ ఓన్లీ ప్రమోటింగ్ యూరప్. ఓకే. అండ్ ఆల్మోస్ట్ లైక్ మోర్ దెన్ 15,000 స్టూడెంట్స్ ఓన్లీ యూరప్కి పంపించున్నాము. కాబట్టి ఇప్పుడు ఏంటంటే లైక్ మాకు మార్కెట్ చాలా పెరిగిందని చెప్పొచ్చు. ఏ విధంగా అంటే స్టూడెంట్స్ అందరూ కూడా ఇది ఇక్కడ చూడడం వల్ల ఇక్కడ కాంపిటీషన్ కూడా పెరుగుతోంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ జర్మనీ అనే కంట్రీ తీసుకుంటే జర్మనీ లాస్ట్ ఇయర్ వరకు కూడా ఒక 15,000 to 20,000 స్టూడెంట్స్ ఇండియా నుంచి వెళ్ళేవాళ్ళు. అది ఈ సంవత్సరం 70,000 అయింది. డ్రాస్టికల్ చేంజ్ అనేది ఆల్మోస్ట్ 3 times అప్లికేషన్స్ పెరిగాయి. ఓకే. ఇది కాన్సులేట్లో. అలా కాకుండా స్విట్జర్లాండ్, తర్వాత ఇటలీ, ఇలా యూరోపియన్ కంట్రీస్కి చాలా డిమాండ్ అయితే ఇప్పుడు పెరగడం జరుగుతుంది. చాలా అంటే యూరోపియన్ కంట్రీస్ విషయానికి వచ్చేటప్పటికి అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ అండ్ ఆ ఎక్స్పెన్సెస్ అనేది కూడా ఎక్కువగా ఉంటాయని కూడా మనం వింటూ ఉంటాం. సో మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పార్ట్ టైం జాబ్స్ చేసుకోవడాలు లేకపోతే వాళ్ళు సర్వైవ్ అయ్యే దాని గురించి కూడా కొంచెం క్లారిటీ అనేది కూడా. షూర్ అండి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనకి యూరోప్ కంట్రీస్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అనేది ఏదైతే ఉందో అది అపోహ. ఓకే. ఎందుకంటే యూరోప్ కంట్రీస్ లైక్ ఎగ్జాంపుల్ జర్మనీ తీసుకుంటే జర్మనీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చేసి పర్ మంత్ హార్డ్లీ 500 euros అయిపోతుంది. సో స్టూడెంట్స్కి అక్కడ అఫీషియల్గా 20 hours per week వర్క్ చేసుకోవచ్చు. ఇది మనకి ఆఫ్ క్యాంపస్ ఆన్ క్యాంపస్ బోత్ ఆర్ లీగల్. అంటే ఇప్పుడు బయట జాబ్ చేసినా ఎక్కడ జాబ్ చేసినా కూడా ఇట్ ఈస్ లీగల్. కాబట్టి ఆబ్వియస్లీ వీళ్ళకి ఒక 1,000 euros వరకు వీళ్ళు ఎర్న్ చేసుకోగలుగుతారు. దాంట్లో 500 euros ఎక్స్పెన్సెస్. తర్వాత ఇంకొక మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే యూరోపియన్ కంట్రీస్లో ముఖ్యంగా జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ ఈ దేశాల్లో ఫండ్ లైక్ ట్యూషన్ ఫీజ్ అనేది కంప్లీట్లీ ఫండెడ్ బై ద లోకల్ గవర్నమెంట్. ఓకే. సో వీళ్ళు ఏంటంటే చక్కగా పబ్లిక్ ఫండెడ్ యూనివర్సిటీస్లో ఫ్రీగా చదువుకోవచ్చు. ఈ ఫ్రీగా చదువుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటికల్లీ వీళ్ళకి ఫీజు రూపంలోనే ఒక 30 నుంచి 40 లక్షల రూపాయలు ఆల్రెడీ సంపాదించేసినట్టే. సో ఇప్పుడు యూఎస్కి తీసుకుంటే వాస్తవానికి ఒక మంచి యూనివర్సిటీ తీసుకుంటే ఒక 20-25 lakhs per year ఉంటుంది. 2 yearsకి 40-45 lakhs అయ్యే దగ్గర వీళ్ళు జర్మనీ కానీ ఆస్ట్రియా కానీ ఇటలీ కానీ తీసుకుంటే ద ఫీజ్ విల్ బీ హార్డ్లీ 500 euros per semester. కొన్నిట్లో అయితే 150 euros ఉంటుంది. అంటే ఇండియన్ కరెన్సీలో ఒక 1.5 lakhలో వాళ్ళు చక్కగా మాస్టర్స్ కంప్లీట్ చేసుకోగలుగుతారు. సో ఫైనాన్షియల్గా ట్యూషన్ ఫీజ్ పేరెంట్స్ మీద బర్డెన్ లేదు. తర్వాత కాస్ట్ ఆఫ్ లివింగ్కి కూడా వాళ్ళు హ్యాపీగా పార్ట్ టైం జాబ్తో వచ్చే ఇన్కమ్ తోటి సఫిషియెంట్గా వాళ్ళు కవర్ చేసుకోవచ్చు. అయితే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే మన వాళ్ళు వెళ్ళిన తర్వాత ప్రొఫెషనల్ జాబ్స్ ఎలా ఉంటాయి. అతను ఇప్పుడు ఎగ్జాంపుల్ యూఎస్తో మనం కంపేర్ చేసుకుంటే H1B వీసా అంటాం. ఆ H1B వీసాకి మళ్ళీ లాటరీ తీయడము, నెంబర్ ఆఫ్ కోటా, ఈ రెస్ట్రిక్షన్స్ అన్నీ ఉంటాయి. బట్ వెరస్ జర్మనీ కానీ ఇటలీ కానీ ఆస్ట్రియా కానీ ఈ దేశాల్లో చూసుకుంటే మీరు ఆయా దేశాల్లో చదివినట్లయితే స్టూడెంట్కి ఒక 18 months ఆర్ 1 year అక్కడ స్టే బ్యాక్ ఆప్షన్ ఇస్తారు. ఆ స్టే బ్యాక్ ఆప్షన్లో వాళ్ళు మెక్డొనాల్డ్స్ నుంచి మర్సిడీస్ వరకు ఏ జాబ్ అయినా సరే ఫుల్ టైం వర్క్ కాంట్రాక్ట్ తెచ్చుకుంటే వాళ్ళ వర్క్ వీసా ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మీకు ఇంతమందికే ఇస్తాము, ఇంతమందికి వర్క్ వీసా ఇస్తాము ఇలాంటి రూల్స్ ఏం లేవు. యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ అ ఫుల్ టైమ్ వర్క్ పర్మిట్ యువర్ వీసా విల్ బీ ఎక్స్టెండెడ్. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే గ్రీన్ కార్డ్. సో మనకి ఎండ్ ఆఫ్ ద డే ఆ గ్రీన్ కార్డ్ వచ్చేంత వరకు కూడా భయమే, ట్రంప్ హోమ్ ఎప్పుడు పంపించేస్తే అప్పుడు వచ్చేయాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే ప్లస్ పాయింట్ ఇక్కడ పిఆర్ అనేది కేవలం ఆన్ యువర్ లీగల్ స్టే ఆఫ్ 5 years ఇటలీలో పిఆర్ వచ్చేస్తుంది. ఆన్ ద లీగల్ స్టే ఆఫ్ 4 years వర్క్ పర్మిట్ ఆస్ట్రియాలో పిఆర్ వస్తుంది. ఆన్ ద లీగల్ స్టే ఆఫ్ 3 years వర్క్ పర్మిట్ ఇన్ జర్మనీ యూ గెట్ ఎ పిఆర్. సో పిఆర్ అనేది ఒక 3 నుంచి 5 సంవత్సరాలు ఆయా దేశాల్లో ఉంటే మీకు డైరెక్ట్గా పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చేస్తుంది. ఇంకా 6వ సంవత్సరం నుంచి మనం ఎవరిని కూడా నాకు వీసా కావాలి అని ఒక అప్లికేషన్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్. ఆ తర్వాత పిఆర్ వచ్చిన తర్వాత ఒక 4 years తర్వాత దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ సిటిజన్షిప్. సో ఎప్పుడైతే ఆ సిటిజన్షిప్ వచ్చేస్తుందో దే గెట్ ఎ రెడ్ పాస్పోర్ట్. అంటే ఇటలీ, జర్మనీ, ఆస్ట్రియా ఈ దేశాలకి ద పాస్పోర్ట్ వాట్ దే గెట్ ఇస్ యాక్చువల్లీ ఆ రెడ్ పాస్పోర్ట్ విచ్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ 160 కంట్రీస్కి వీసా ఫ్రీ ట్రావెల్ ఉంది. విచ్ ఈస్ ఇంక్లూడింగ్ USA, కెనడా, ఆస్ట్రేలియా. ఏ కంట్రీకైనా కూడా మనం డైరెక్ట్గా వెళ్ళి ఇప్పుడు ఇండియా నుంచి శ్రీలంక వెళ్ళాలనుకోండి వీ డోంట్ నీడ్ టు అప్లై వీసా, అలా వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా ఈ పాస్పోర్ట్స్ ఉన్న బలం వల్ల ఆయా దేశాలు కూడా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్కి క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా వైవిధ్యంగా ఉంటుంది.
ఏమవుతుందంటే ఇప్పుడు అమెరికా ఆస్ట్రేలియాలో ఏంటంటే మనం పరిగెత్తాలి, అంటే బేసికలీ ఇక్కడ డబ్బులు సంపాదించాలంటే చాలా కష్టాలు తర్వాత అవన్నీ ఉంటాయి. అయితే వేరేస్ యూరోపియన్ లైఫ్ స్టైల్ ఇస్ ఆల్వేస్ కొద్దిగా లేడ్ బ్యాక్ కల్చర్ ఉంటుంది, అంటే కొంచెం రిలాక్స్డ్ కల్చర్, కొంచెం లేజీ కల్చర్ అని కూడా చెప్పొచ్చు. యూరోపియన్స్ ఏంటంటే హాలిడేస్ విషయాలు చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. బికాస్ ఐ బీన్ వర్కింగ్ ఫ్రమ్ 18 years, ఐఎమ్ నో ఫర్ ష్యూర్ ఇది వర్క్ అర్జెంట్ అన్నా కూడా ఐఎమ్ ఇన్ వెకేషన్ అంటారు అంతే. వెన్ దే ఆర్ ఇన్ వెకేషన్ దే టేక్ ఇట్ సో సీరియస్లీ, దే డోంట్ ఈవెన్ పికప్ ద కాల్స్. అంటే నేను కంప్లైంట్గా చెప్పట్లా, క్వాలిటీ ఆఫ్ లైఫ్ గురించి ఎగ్జాంపుల్గా చెప్తున్నా. బికాస్ ఇక్కడ మనకి ఇండియాలో కూడా మనకి ఏమవుతుంది, మానసిక ప్రశాంతత లేకుండా ఎంత డబ్బు ఉంటే ఏం లాభం అండి. సో అక్కడ ఏమవుతుందంటే అమెరికాలో వచ్చినంత ఈక్వలెంట్ అమౌంట్ రాకపోయినా కూడా స్టిల్ పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ ఇన్ యూరప్ టు హ్యావ్ దిస్ ట్రీట్మెంట్. అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లు నా స్టూడెంట్ చాలా మందికి రెడ్ పాస్పోర్ట్స్ వచ్చేసాయి, అండ్ స్టిల్ దే ఆర్ ఎర్నింగ్ అబౌట్ 5,000 to 6,000 euros, వేర్ సేమ్ వర్క్ వాళ్ళు యూఎస్లో చేసినా ఆస్ట్రేలియా చేసినా దే గెట్ అబౌట్ $10,000 to $11,000. సో అదేంటి నీ పాస్పోర్ట్ నువ్వు వెళ్ళిపోయి వర్క్ చేయొచ్చు కదా అంటే, సార్ అక్కడికి వెళ్ళి పరిగెత్తి అవన్నీ చేసే కంటే ఇక్కడ నాకు లైఫ్ స్టైల్ నచ్చింది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంది, పీస్ఫుల్గా ఉంది, మోస్ట్ ఇంపార్టెంట్ జాబ్ సెక్యూరిటీ. రైట్. యూరోపియన్ కల్చర్లో ఏంటంటే జాబ్ సెక్యూరిటీ ఈజ్ యాక్చువల్లీ అ బేసిక్ రైట్. ఓకే, మీకు జాబ్ ఉంది, మీరు ఒక 6 months వర్క్ చేశారు, 7th month మీరు ఆ కంపెనీలో వర్క్ చేస్తే యూ విల్ బీ ఆటోమేటికలీ పార్ట్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ. సో సోషల్ సెక్యూరిటీలో ప్లస్ పాయింట్ ఏంటంటే ఒకవేళ కంపెనీ వాళ్ళ మీ పర్ఫార్మెన్స్ నచ్చకో తీయాలంటే దే హ్యావ్ టు కంపెన్సేట్ యూ విత్ 18 months ఆఫ్ శాలరీ. ఓకే, అదర్వైజ్ ద కంపెనీ షుడ్ గెట్ బ్యాంక్రప్ట్. ఈ 2 కారణాల వల్లనే మిమ్మల్ని తీసే రైట్ ఉంటుంది వాళ్ళకి. ఓకే, అంతేకాని నాకు నీ పర్ఫార్మెన్స్ నచ్చలేదు, అమెరికాలో ఏమవుతుందండి సాయంత్రానికి పింక్ స్లిప్ ఇస్తారు. సో ఇక్కడ వర్క్ కల్చర్లో ఏంటంటే ఆ సోషల్ సెక్యూరిటీ, బికాస్ దీస్ గైస్ ఆర్ ఆల్వేస్ హ్యావింగ్ ద సోషలిస్ట్ ఐడియాస్ అండ్ థాట్ ప్రాసెస్ కదా. సో దానివల్ల ఏంటంటే మనుషులకు ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే యూ విల్ హ్యావ్ ఎ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ వైల్ యూ స్టే దేర్. తర్వాత నెక్స్ట్ పిల్లలు పుట్టిన తర్వాత కూడా నెక్స్ట్ వెళ్ళిన తర్వాత సబ్సిక్వెంట్గా మ్యారేజెస్, తర్వాత ఫ్యామిలీ సెటిల్మెంట్ అని జరుగుతాయి కదా. దాంట్లో ఆటోమేటికలీ ఏంటంటే ఇఫ్ దే గెట్ మ్యారీడ్ ద వైఫ్ కెన్ వర్క్ ఫుల్ టైమ్ వితౌట్ ఎనీ అడిషనల్ వీసాస్. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఏంటంటే కొన్ని కంట్రీస్లో వైఫ్ వర్క్ చేయాలన్నా కూడా దే షుడ్ ఆల్సో హ్యావ్ ఎ H1B, అదర్వైజ్ దే కాంట్ వర్క్. బట్ ఇక్కడ వచ్చేప్పటికి ఏంటంటే డిపెండెంట్స్ కెన్ వర్క్ ఫుల్ టైం. తర్వాత రేపు కిడ్స్ పుట్టిన తర్వాత కూడా యూరోపియన్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు మనం ఇండియాలో పుట్టిన వాళ్ళకే ఎడ్యుకేషన్ ఫ్రీ, ఆ లోకల్ పుట్టిన వాళ్ళు ఇంకెంత బాగా చూసుకుంటారు. సో అబ్సల్యూట్లీ దే గెట్ ఫ్రీ ఎడ్యుకేషన్, అండ్ దెన్ ఆల్సో లైక్ హాస్పిటల్ ఛార్జెస్ కూడా 0 ఉంటాయి, బికాస్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఆర్ కంప్లీట్లీ ఓన్డ్ అండ్ మానిటర్డ్ బై ద లోకల్ గవర్నమెంట్స్. సో అందువల్ల ఆబ్వియస్లీ ఎవరికైతే ప్రొఫైల్ బాగుండి కొద్ది మంచి డీసెంట్ పర్సెంటేజ్ వస్తే కనుక సర్టన్గా ఈరోజు ఈ 3 కంట్రీస్ని ఫోకస్ చేయడం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే అలాగే ఇక్కడి నుంచి వెళ్తున్న స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్కి కూడా ఒక భయం అనేది కూడా ఉంటుంది. అరే అబ్బాయో అమ్మాయినో అంత దూరం పంపిస్తూ ఉన్నాము, వేరే దేశంలో ఎక్కడ ఉంటుందో ఎలా ఉంటుందో ఆ సెక్యూరిటీ, లైఫ్ సెక్యూరిటీ గురించి కానీ చూస్తూ ఉంటాము. నేను యూరోపియన్ కంట్రీస్లో ఆ కల్చర్ అనేది ఎలా ఉంటుంది, ఆ సెక్యూరిటీ వైజ్ ఎలా? సో ఐ వుడ్ రేట్ యూరప్ టు బి నెంబర్ 1 సేఫెస్ట్ డెస్టినేషన్ త్రూఅవుట్ ఆల్ ద కాంటినెంట్స్. దాంట్లో మరీ ముఖ్యంగా ఇప్పుడు మనం జర్మనీ, ఇటలీ, ఆస్ట్రియా అవి తీసుకుంటే ఇవి నాట్ ఓన్లీ జస్ట్ యాక్చువల్లీ రిచ్ కంట్రీస్, నాట్ ఓన్లీ జస్ట్ కంట్రీస్ వేర్ దే హ్యావ్ గుడ్ ఎంప్లాయ్మెంట్ అండ్ గుడ్ ఇన్కమ్, వాటితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ సీనిక్ బ్యూటీస్. ఓకే, సో టూరిజంకి ఎవరైనా యూరప్ ట్రావెల్ చేసినప్పుడు ఈ 3 దేశాలు ఖచ్చితంగా ట్రావెల్ చేస్తారు. సో అంత బ్యూటిఫుల్ ప్లేసెస్ కాబట్టి వాళ్ళకి టూరిజం కూడా ఒక మంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్. కాబట్టి ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని వాళ్ళు డిస్టర్బ్ చేయొద్దు. కాబట్టి వాళ్ళకి బై డిఫాల్ట్ అక్కడ ఉన్న లా ఎన్ఫోర్స్మెంట్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందంటే నో ఇండివిజువల్ ఈజ్ అలౌడ్ టు హ్యావ్ ఆర్ క్యారీ ఏ గన్. ఓకే, అది మామూలు గన్ లైసెన్స్ కూడా ఎవరికి ఇవ్వరు, లైసెన్స్ కూడా ఎవరికి ఇవ్వరు. యూఎస్లో ఏంటంటే ఎవరు కావాలంటే వాళ్ళు కొనుక్కోవచ్చు, ఇక్కడ గన్ లైసెన్స్ ఉండదు. లేకుండా ఎవరు ఆ లైసెన్స్ కూడా వాళ్ళు ఎవరు ఇండివిజువల్స్ కూడా దే డోంట్ హ్యావ్ ద ప్రొవిజన్ టు బై ఏ గన్ ఆల్ సంథింగ్. సో అబ్సల్యూట్లీ గన్ ఫ్రీ కల్చర్. రెండో థింగ్ ఏంటంటే రాత్రి 2ంటికి కూడా ఒంటరిగా ఆడపిల్లలు చక్కగా ఇంటికి వెళ్తారు వర్క్ చేసుకుని. సో పార్ట్ టైం జాబ్స్ అవి చేసుకుని ఫుల్ టైం జాబ్ చేసుకుని ఒక్కోసారి లేట్ అయినా కూడా అబ్సల్యూట్గా గాంధీజీ గారు చెప్పిన స్వాతంత్రం అక్కడ ఉంది. సో ఆబ్వియస్లీ అంత సేఫ్ అండ్ సెక్యూర్డ్ ప్లేస్. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్గా ఏంటంటే మన స్టూడెంట్స్కి అక్కడ వెళ్ళిన తర్వాత ఇండియన్ కమ్యూనిటీ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఒకప్పుడు యాక్చువల్గా ఇది డౌట్ ఉండేది, అరే ఇదేంటి నేను ఒక్కడనే వెళ్తున్నాను. నేను ఒకప్పుడు యూరప్ స్టార్ట్ చేసినప్పుడు పీపుల్ యూస్ టు ఆస్క్ మీ ఇటలీ అంటే టెక్సస్ పక్కన అండి లేకపోతే కాలిఫోర్నియా పక్కన, అమెరికాలో ఏ రాష్ట్రం పక్కన ఉంటుంది ఇది అని. అంటే వాళ్ళకున్న థాట్ ప్రాసెస్ అంతే. ఆ తర్వాత ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అండ్ థ్యాంక్స్ టు టెక్నాలజీ నా ఎవ్రీబడి ఈజ్ అవేర్ అండ్ ఆల్మోస్ట్ వీళ్ళు ఏ యూనివర్సిటీకి వెళ్ళినా కూడా ఆ యూనివర్సిటీలో తెలుగు మాట్లాడే వాళ్ళు కనీసం ఇంకో 10 మంది విదేశ కలిసి నుంచి ఉంటారు.
సో దే ఆర్ నాట్ గోయింగ్ అలోన్. ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా మేము వాళ్ళని గ్రూప్ చేసి పంపిస్తాము. అండ్ వాళ్ళందరూ కూడా వెళ్ళిన తర్వాత వీ హెల్ప్ దమ్ విత్ ఫైండింగ్ ద బేసిక్ అకామిడేషన్ స్టఫ్. ఓకే. సో దానివల్ల ఏంటంటే లైక్ వీళ్ళకి వెళ్ళేటప్పుడే దే ఎగ్జాక్ట్లీ నో సంబడి దేర్ హూ ఈస్ ఆల్రెడీ బీయింగ్ ఫ్రమ్ ఇండియా. ఆ తర్వాత నెక్స్ట్ ఆల్రెడీ అక్కడ ఉంటుంది ఇంటర్నేషనల్ ఆఫీసర్స్తో కూడా మనం మాట్లాడి వాళ్ళతో కోఆర్డినేట్ చేసి వీ అట్ విదేశ్ కన్సల్ట్స్ వీ హెల్ప్ రైట్ ఫ్రమ్ అప్లికేషన్ టిల్ అకామిడేషన్. ఓకే. చదువు మాత్రం వాళ్ళే చదువుకోవాలి. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బేసిక్ నీడ్స్కి సంబంధించినది అకామిడేషన్ కానీ అన్నీ మీరు ప్రొవైడ్ చేస్తున్నారా? ఎస్, ఎగ్జాక్ట్లీ. విదేశ్ కన్సల్ట్ విదేశ్ నుంచి యాక్చువల్గా ఏంటంటే వీ హ్యావ్ ఆల్వేస్ దిస్ థింగ్ అండి. ఏంటంటే బేసికలీ మా ఇంట్లో వాళ్ళనే మేము పంపించాం అనుకోండి, ఓకే, నేను ఏవి చూసుకుంటాను బేసికలీ ఒకటి మీరు చెప్పినట్లు క్వాలిటీ ఆఫ్ లైఫ్, సేఫ్టీ, సెక్యూరిటీ, వీటితో పాటు క్యాన్ ఐ నో సంబడి హూ ఈజ్ ఆల్రెడీ దేర్ ఆర్ హూ కెన్ హెల్ప్ మీ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ. నేను కాంటాక్ట్ చేయడానికి ఎవరు ఉన్నారా, ఇవన్నీ నేను చూసుకుంటాను. ఖచ్చితంగా చూసుకుంటాం. సేమ్ అది మేము విదేశ్ కన్సల్ట్స్లో ఇంప్లిమెంట్ చేయడం ఒక 18 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. ఓకే. సో టచ్ వుడ్ ఏంటంటే ఇప్పుడు నేను ఏ యూనివర్సిటీకి పంపించినా కూడా ఈరోజు నేను కొత్తగా ఎవరిని ట్రయల్ చేయను, బికాస్ ఆల్రెడీ ఇట్స్ టెస్టెడ్ వాటర్స్. సో నేను ఏ యూనివర్సిటీ చేసినా కూడా ఆ యూనివర్సిటీలో ఆల్రెడీ నేను పంపించిన వాళ్ళు కనీసం ఓ 10 మంది నుంచి 100 మంది ప్రతి యూనివర్సిటీలో ఉన్నారు. ఓకే. సో ఆబ్వియస్లీ ఐ హ్యావ్ ద రైట్ కాంటాక్ట్స్ దేర్ అండ్ ఆల్సో లైక్ ఇంటర్నేషనల్ ఆఫీసర్స్తో అఫీషియల్గా వర్క్ చేయడం వల్ల వీ ఆల్వేస్ హ్యావ్ జస్ట్ వాట్సాప్ కాల్ అవే టు దెమ్. సో నాకు ఈ స్టూడెంట్కి ఇలా పలానా కావాలి, ఈ సాటర్డే వస్తున్నారు, నాకు పికప్ అరేంజ్ చేయండి అని కూడా నేను చెప్పగలుగుతాను. ఓకే. సో జనరల్గా ఏంటంటే లైక్ యూనివర్సిటీస్కి మనం చేయాలంటే ఫార్మల్గా చాలా సిస్టమ్స్ ఉంటాయి, బట్ మేమేంటే వాటి నుండి బైపాస్ చేసి డైరెక్ట్గా వాట్సాప్లో కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయగలుగుతాం. ఓకే. అంటే ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనం స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటున్నట్టు ఇండియాలో చదువుకోవాలా లేకపోతే అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలా అని చెప్పేసి కన్ఫ్యూజన్లో ఉన్న పేరెంట్స్కి, స్టూడెంట్స్కి విదేశీ కన్సల్ట్స్ నుంచి మీరేం చెప్తారు? సో ఖచ్చితంగా అండి, ఇప్పుడు ఇండియాలో చదువుకోవాలి, అబ్రాడ్లో చదువుకోవాలి అన్నప్పుడు ఒకటి ఏంటంటే ఇండియాలో ఎడ్యుకేషన్ కొన్ని యూనివర్సిటీలో మటుకు చాలా బాగుంది. అంటే మీకు తెలుసు ఆ యూనివర్సిటీస్ ఏంటంటే అది క్రాక్ చేస్తే కనుక ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గుడ్. రెండో థింగ్ ఏంటంటే కొన్ని ఫీల్డ్ ఆఫ్ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సర్వీసెస్, లా ఆర్ హెల్త్, అంటే మనకి ఎంబీబీఎస్ కోర్సెస్, మెడికల్ కోర్సెస్ కొన్ని, అవి ఇండియాలో ఏంటంటే చాలా ఫాస్ట్ గ్రోయింగ్ సెక్టర్స్ అండ్ చాలా రిక్వైర్మెంట్ ఉంది మనకి. కాబట్టి ఈ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ఇండియా ఈజ్ ఆల్వేస్ గుడ్. ఓకే. అలా కాకుండా ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు అడ్వాన్స్ ఫీల్డ్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ఆర్ రోబోటిక్స్ ఆర్ ఇంటూ రెన్యూవల్ ఎనర్జీ, ఈ కొత్త ఏదైతే R&D ఎక్కువ ఉన్నటువంటి ఫీల్డ్స్ ఉన్నాయో ఈ ఫీల్డ్స్కి మటుకు ఏంటంటే ఆల్వేస్ అబ్రాడ్ అనేది ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాము. ఎందుకంటే దాని ద్వారా ఏంటంటే వాళ్ళు ఒక అడ్వాన్స్ టెక్నాలజీని యాక్సెస్ చేయగలుగుతారు అండ్ రియల్ లైఫ్ ప్రాజెక్ట్స్ని వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. దాని ద్వారా ఏంటంటే లైక్ వాళ్ళకి అడాప్టబిలిటీ పెరుగుతుంది. ఈ అడాప్టబిలిటీ ఏంటంటే అది కోర్స్ చేస్తూ వాళ్ళు ఆల్సో కొత్త కంట్రీ గురించి కూడా నేర్చుకున్నారు. వాళ్ళు ఆటోమేటిక్గా అక్కడ సెటిల్మెంట్ ఆప్షన్స్ కూడా బెటర్గా ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. అండ్ ద ఫైనల్ క్వశ్చన్ ఇస్ విదేశ్ కన్సల్ట్స్ని మరి అప్రోచ్ అవ్వాలనుకున్నా కానీ దానికి రూట్ ఎలా, ఏంటి ఆప్షన్? సో వీఆర్ యాక్చువల్లీ హ్యావింగ్ 13 బ్రాంచెస్ త్రూ అవుట్ ఇండియా. సో మీరు ఎక్కడి నుంచి చూసినట్లయితే అక్కడ నియరెస్ట్ బ్రాంచ్ మీరు కాంటాక్ట్ చేస్తే మా టీం ఇప్పుడు ఉన్న బ్యాక్గ్రౌండ్ నెంబర్స్ కాంటాక్ట్ చేస్తే అవర్ టీమ్ విల్ బీ హెల్పింగ్ యూ to navigate to the right consultant. తర్వాత we have actually very good experienced staff in all the branches. Okay. And also like the managers at different branches, they are all well informed about the products and also how to reach the destination. So the 100% we are going to take care of it. So you can blindly trust our expert counselors and also we are also be available physically. It was very nice, sir. And మెయిన్గా యుఎస్ మార్కెట్స్లో ఉన్న ఫ్లక్చువాలిటీ అండ్ జాబ్స్ పోవడం కానీ ఇవన్నీ ఒకసారి చూస్తూ ఉంటే స్టూడెంట్స్లోనూ అక్కడ జాబ్ చేసే వాళ్ళ విషయంలోనూ భయం అనేది కూడా ఉంది. అలాంటి సందర్భాల్లో అబ్రాడ్కి వెళ్ళాలా వద్దా అనే ఉన్న డైలమో టాపిక్ మీద మీరు చాలా చక్కగా వివరించారు. సో థ్యాంక్ యూ సో మచ్. Thank you, Sanikya. Thank you very much.